మంత్రి అనంటే మంచి సలహాలు అందించేవాడిగా ఉండాలి. కానీ ప్రహస్తుడు రావణుడికి ఎందుకు సరైన సలహాలను ఇవ్వలేదు? ప్రహస్తుడు రావణ సేనలో ఉన్నవాడే గాని రావణ పక్షపాతి కాదు. గత జన్మలో రావణాసురునకు ఈ ప్రహస్తునకు శత్రుత్వం ఉన్నది. ఆ శత్రుత్వాన్ని తీర్చుకోవడం కోసమే ఈ జన్మలో రావణాసురుని సభలో చేరాడు ప్రహస్తుడు. అయితే తన శత్రుత్వాన్ని విభీషణుని వలె బయటకు కనబడనివ్వక అతడితోనే ఉండి అతడికి ఇవ్వకూడని సలహాలు ఇచ్చి, ఎంత దుర్మార్గమైన సలహా ఇచ్చాడు అంటే రామాయణంలోనే వాల్మీకుల వారే చెప్పారు. ఒక పుంజు కోడి, పెట్టకోడి తన వశం కాకపోతే బలవంతాన ఎలా వశం చేసుకుంటుందో, సీతమ్మను కూడా నీవు అలా బలాత్కారముగా వశం చేసుకోవయ్యా అని ప్రహస్తుడే సలహా ఇచ్చాడు రావణాసురునకు. ఎందుకొరకు ఇచ్చాడు అంటే, అంత దుర్మార్గం కనుక చేయడానికి సిద్ధపడితే శాపం చేత రావణాసురుని తలలు 1000 ముక్కలై మరణిస్తాడు. దేవలోకపు అప్సరకాంత యొక్క శాపం ఉన్నది. రావణాసురుడు అరణ్యంలో సంచరిస్తున్న సమయంలో రంభ అటువైపుగా వెళ్ళింది. స్త్రీలోలుడు గనుక ఆమెను వాంఛించాడు. ఆమె అంగీకరించకపోతే అవమానపరిచాడు. ఆ అవమానాన్ని భరించలేక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి దుఃఖపడుతూ ఆమె చెప్పుకున్నది. అప్పుడు బ్రహ్మ రావణాసురునకు శాపం ఇచ్చాడు. ఏమని? తనకు అంగీకారము లేనటువంటి కాంతను నీవు ఏ విధంగా అయినా పొందటానికి చూచావా, నీ తల 1000 ముక్కలై మరణిస్తావుగాక అని శాపం పెట్టాడు. అందుకోసమని ఆ విషయం ప్రహస్తునకు తెలుసు. గత జన్మ నుంచి ఉన్న బంధం కనుక తెలిసే రావణాసురుని యొక్క వినాశనము కొరకే రావణాసురునకు చెప్పకూడని సలహాలను చెప్పి అతన్ని ప్రోత్సహించి మరణానికి దగ్గరగా చేర్చాడు ప్రహస్తుడు. అందువల్ల రావణాసురుని వద్ద ఉన్నాడే తప్ప అతన్నేదో బాగు చేద్దామనేటువంటి ఉద్దేశం ప్రహస్తునకేమీ